కంకర టిప్పర్ ఆర్టీసీ బస్ని ఢీకొన్నది, 19 మంది చనిపోయిండు. అందరు చెప్తున్న రీజన్ ఓవర్ స్పీడు, ఓవర్లోడు. ఓకే, బట్ 2018లోనే సెంట్రల్ గవర్నమెంట్ 163 నేషనల్ హైవేగా డిక్లేర్ చేసి ఒక 46 కిలోమీటర్స్ వరకు ఈ అప్ప జంక్షన్ నుంచి వెళ్ళి మన్నెగూడ, వికారాబాద్ ఈ లైన్ని 4 వేగా చేద్దామని చెప్పి ప్రపోజ్ చేసి 2022లో మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి శంకుస్థాపన కూడా చేసిండు. అప్పటి నుంచి మొదలైంది రాజకీయాలు. ఎంతోమంది సంపన్నుల ఫామ్ హౌస్లు, స్థలాలు ఆ ఏరియాలో ఉన్నాయి. దీనికి తోడు సడన్గా ఊడిపడ్డారు. అక్కడ 900 మర్రి చెట్లు ఉన్నాయని చెప్పి ప్రకృతి ప్రేమికులు ఎన్జిటిని ఆశ్రయించి స్టే విధించిళ్ళు. ప్రకృతికి ఎటువంటి హాని కలగకుండా ఆ 900 మర్రి చెట్లని రీలొకేట్ చేస్తామని హామీ ఇస్తే 2 days బ్యాక్ వర్క్ మళ్ళీ స్టార్ట్ అయిందంట. ఆల్రెడీ మన వ్యవస్థ ఎట్లా తగలడ్డదో అందరికీ తెలుసు. వర్క్ స్టార్ట్ అవ్వడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటి తొక్కలో స్టేలు వేసి ఇంకా డిలే చేస్తే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి కదా. హైదరాబాద్కి అన్ని వైపులా మినిమం 4 వే 6 వే రహదారులు ఉన్నప్పుడు ఈ ఒక్కదానికే ఎందుకు లేదు, ఇంకా 2 వేలో ఎందుకు నడుస్తుంది? హైదరాబాద్ నుంచి వెళ్ళి బీజాపూర్ కర్ణాటకలో ఈ 69 కిలోమీటర్స్ ఒక 50 మలుపులు ఉంటాయి అనమాట. ఆ దారిలో వెళ్తున్నప్పుడు మీకు తెలుస్తుంది ఎంత డేంజరస్. లాస్ట్ 5 yearsలో 211 members రోడ్ యాక్సిడెంట్లలో చనిపోయినంటే అర్థం చేసుకోండి ఎంత డేంజరస్ ఇది. నిన్న కొందరు మంత్రులు అక్కడికి వచ్చి పరామర్శిస్తారు కదా, ఇప్పుడు రాజకీయాలు ఎట్లా చేయాలి, శవ రాజకీయాలు. సో చాలామంది ప్రశ్నించిండ్రు, మీరు ఇన్ని ఏళ్ళు ఏం పీకిండ్లు, ఎందుకు డెవలప్ చేయలేదని.